ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎలక్షన్ ముగిసింది. నేడే కౌంటింగ్ మరికొద్ది సేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మనం ఇప్పుడున్న ప్రాంతం ఇదంతా పాలిటెక్నిక్ మైదానం సంబంధించిన ఈ ప్రాంతం. ఇక్కడ ఈ కొద్ది దూరంలోనే ఈవీఎంలు అన్నీ కూడా భద్రపరిచారు, స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల భవితవ్యం అనేది తేలనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 9 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నిజామాబాద్ అర్బన్కు సంబంధించి 4 కాన్స్టిట్యున్సీలు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ ఈ కాన్స్టిట్యున్సీల్లో ఇక్కడ ఈ కౌంటింగ్ జరగనుంది. ప్రధానంగా కొద్ది దూరంలో కూడా ఈ ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే నిజామాబాద్ అర్బన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్తా ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నారు. మళ్ళా కాంగ్రెస్ నుంచి వచ్చేసి మహమ్మద్ అలీ షబీర్ అలీ ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ సరళి చూసుకున్నట్టయితే చాలా పోలింగ్ సరళి తక్కువ కావడం ఎవరికి లాభపడుతుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ అయితే నెలకొంది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. వాళ్ళ భవితవ్యం కూడా ఇక్కడ నుంచి తేలుంది. ప్రధానంగా నిజామాబాద్ ఈ అర్బన్కు సంబంధించి బిగాల గణేష్ గుప్తా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నిజామాబాద్లో ఎక్కువగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉండడం కొంత ఇక్కడ మార్పు ఈసారి జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా బీజేపీకి ఎక్కువగా ఇక్కడ లాభం చేకూరే విధంగా ఓట్లు పడ్డాయని చెప్పి మన సర్వేలలో అయితే తేలింది. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి వినయ్ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కొంత నిరాసక్త ఉండడం ప్రధానంగా ఈసారి బీజేపీకి వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి. అలాగే వినయ్ రెడ్డి బీజేపీలో ఉండి తాను ఇక్కడ టీఆర్ఎస్లో తాను మొదట బీజేపీలో ఉండే తర్వాత చివరి క్షణాల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ప్రజలు ఎటువైపు చూశారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆర్మూర్లో ప్రధానంగా త్రిముఖ పోటీ అయితే నెలకొందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక బాల్కొండ నియోజకవర్గం చూసుకున్నట్టయితే బాల్కొండ నియోజకవర్గం సిట్టింగ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాను బీజేపీ నుంచి మొదట ఎల్లెటి మల్లికార్జున్ రెడ్డి అనుకున్నారు. తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అన్నపూర్ణమ్మకు ఇక్కడ బీజేపీ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కొంత ఓటర్లంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి. మంత్రి ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. అలాగే కొంత అనుచరులు వాళ్ళకు సంబంధించి కూడా నెగిటివ్ ఉండడం అక్కడ కొంత ఇంపాక్ట్ చూపొచ్చు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా తాను అభివృద్ధి చూసి తనకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ తన అనుచరుల యొక్క కారణం, అలాగే కొంత అవినీతి కారణంగా కూడా అక్కడ ఈ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా బీజేపీకి ఎల్లెటి అన్నపూర్ణమ్మ వైపే ఎక్కువగా ఈ ఓటర్లు మొగ్గు చూపినట్టుగా అయితే తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా బోధన్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నారు. తనకు ప్రత్యర్థులుగా వడ్డీ మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి సీనియర్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే పైన కూడా చాలా నిరసన ఉంది. అక్కడ ఓటర్లలో నిరసన ఈసారి ప్లస్ పాయింట్గా కూడా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఓటర్లంతా కూడా ఇక్కడ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ఇక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. తను ఒక సీనియర్ లీడరు, 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి. తనకు ఈసారి సానుభూతి ఓట్ల ద్వారా తాను గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయని చెప్పి పరిస్థితి ఉంది. అక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది, హోరాహోరీ పోటీ ఉందని బోధనలో కూడా అదే పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక కామారెడ్డి చూసుకున్నట్టయితే కామారెడ్డిలో ప్రధానంగా సీఎం కేసీఆర్ పోటీలో ఉన్నారు. తనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షుడు అక్కడ పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ కామారెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ ఏర్పాట్లను చూసినట్టయితే ఇప్పటికే ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రత్యేక భద్రత ద్వారా ఈ స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం పాలిటెక్నిక్ ఈ ప్రాంతం చుట్టూ మొత్తం కూడా 144 సెక్షన్ను నిషేధాజ్ఞలు విధించినట్టు పోలీసు అధికారులు అయితే తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో ఈ సాఫీగా
ఈ కౌంటింగ్ జరిగే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధను, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు సంబంధించి 833 ప్రాంతాల్లో 1559 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 13,94,986 మంది సంబంధించిన ఓట్లను మరికొద్ది సేపట్లో ఇక్కడ లెక్కించనున్నారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వారు 47,636 మంది, 80 ఏళ్ల పైబడిన వారు 17,000 మంది, 40% వైకల్యం ఉన్నవారు ఉన్నారు. అలాగే 80 ఏళ్ళ పైబడిన దివ్యాంగులు ఓటు వేసి అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఓటింగ్ సరళి కూడా ఎక్కువనే ఉంది. నిజామాబాద్ అర్బన్ మాత్రమే ఓటింగ్ సరళి కొంచెం తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా కౌంటింగ్ ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలోనే ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉత్కంఠ అయితే ఉంది. చివరకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు ఏందనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ అభ్యర్థుల భవితవ్యం అనేది ఇక్కడ తేలనుంది. మొత్తం జిల్లా కలెక్టర్ మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎవరు కూడా ఈ 144 సెక్షన్ ఉన్నందున పోలింగ్ కేంద్ర పరిసరాల్లో 1 కిలోమీటర్ వరకు రేడియస్ వరకు ఎవరు కూడా ప్రజలు గుమ్మి కూడా వద్దని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా టపాసులు కాల్చడం కానీ ర్యాలీలు తీయడం కానీ తీయొద్దని, అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేసినట్టు వారు తెలియజేసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ అర్బను, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధను, బాన్సువాడకు సంబంధించి ఈ కేంద్రాలు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే అన్ని మార్గాలను కూడా ఇక్కడ క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ నుంచే ఇదంతా ఇప్పుడు కౌంటింగ్ మరికొద్ది సేపట్లో భవితవ్యం అయితే తేలనుంది. అయితే దీనికి ప్రధానంగా మొత్తం నిజామాబాద్ అర్బన్ సంబంధించి 22 టేబుళ్లలో ఓట్లు లెక్కించనున్నారు. రూరల్ సంబంధించి కూడా 22 టేబుల్, బోధన్ 18 రౌండ్ల టేబుల్ల ద్వారా ఈ భవితవ్యం తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించనున్నారు. మొదట ½ గంట వరకు అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు లెక్కించిన తర్వాత వీవీప్యాట్ల ద్వారా వాటిని లెక్కించినట్టు అధికారులు తెలియజేశారు. ఇందుకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. ప్రజలు కూడా ఈ సంయమనం పాటించాలని, ఎలాగైతే ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో జరిగిందో ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా అలాగే జరిగేందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి.